అమెరికాలో ఓటు హక్కు మహిళలకు రావడానికి వందల సంవత్సరాలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకున్న ఓటు హక్కు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చింది. ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకున్న అమెరికాలో ఆడబిడ్డలకు ఓటు హక్కు కొన్ని వందల సంవత్సరాలు లేదు. కొట్లాడంగా వాళ్ళకు వచ్చింది. కానీ అడక్క ముందే ఆడబిడ్డకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆడబిడ్డకు ఓటు హక్కు ఇచ్చిండు. ఓటునే ఆయుధంగా మార్చి ఎన్నికలలో పాల్గొని ఈ దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది. మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా, హైకోర్టు చీఫ్ జడ్జెస్గా, ప్రతి దగ్గర పార్టీ అధ్యక్షురాలుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితమైన స్థానాన్ని ఇచ్చి మహిళల్ని గౌరవించింది. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు ఏనాడైనా ఒక మహిళను వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? వాళ్ళ ఆలోచన వచ్చిందా? ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్ళు కానికి వస్తుంది. ఆ పార్టీ పెట్టి 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను, ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసినరా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. ఈడ మా అక్కలు వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిపాలన చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్నోళ్ళు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 45-50 ఏళ్ళైనా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ రోజు నియమించుకోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు. కానీ ఇందిరమ్మ స్ఫూర్తితో, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడితే మొదటి రోజే ఈరోజు కొండా సురేఖమ్మను, ధనసరి సీతక్కను మంత్రులుగా చేసి పరిపాలనలో భాగస్వాములను చేస్తే ఈరోజు వేలాది మంది ఆడబిడ్డలకు ఈరోజు ప్రయోజనం చేకూరిందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా మహిళగా రాణించిండ్రు అంటే రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజాప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి